హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం విభిన్నమైన ప్రయాణం గురించి మాట్లాడబోతున్నాం. అదేనండి జమ్మూ టు శ్రీనగర్ టన్నెల్ ట్రిప్. ఈ ప్రయాణం చాలా మెస్మరైజింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రకృతి అందాలు, ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన ఈ టన్నెల్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి. మా ఈ శ్రీనగర్ ప్రయాణాన్ని మేము ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసామండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ట్రైన్ ఎక్కాం. మళ్ళీ మేము రీచ్ అయ్యింది ఈవినింగ్ 4 o'clock జమ్మూలో. ట్రైన్ ఆల్మోస్ట్ 2 hours లేట్ అండి. మీరు పంజాబ్ బార్డర్ చేరుకునేసరికి మీ సిమ్లో సిగ్నల్స్ అన్నీ కోల్పోతారు అండ్ మీ సిమ్స్ ఏవి పనిచేయవు. మీకు ఏమైనా పోస్ట్ పెయిడ్ సిమ్స్ ఉన్నట్టయితే అవి వర్క్ చేస్తాయి. లేదంటే స్టేషన్లో దిగిన వెంటనే మీరు సిమ్ పర్చేస్ చేసుకోవడం చాలా సేఫెస్ట్ ఆప్షన్. మా ప్లాన్ అంతా జస్ట్ 1 day బిఫోర్ ప్లాన్ చేసుకున్నాం. సో రిస్క్ ఎందుకని ఒక టూర్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో ఓ ప్రైవేట్ ట్రిప్ మాట్లాడుకున్నాం. సో మాకైతే పెద్ద హరీబరీ ఏం లేదని చెప్పుకోవాలి. ఎందుకనంటే రైల్వే స్టేషన్ నుంచే మా శ్రీనగర్ జర్నీ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కార్లో మేము 5 o'clockకే స్టార్ట్ అయ్యాం. మేము చేసిన పెద్ద మిస్టేక్ కూడా ఇదేనండి. అది ఎందుకో లాస్ట్లో చెప్తాను. అండ్ మాకైతే లంచ్ సరిగ్గా లేదు. సో లంచ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఒక శాండ్విచ్ని ట్రై చేసాం. ఇది కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. బట్ అందరికీ నచ్చకపోవచ్చు. బట్ డెఫినెట్గా ట్రై చేయమని నేను చెప్తాను. ఇదేదో చాలా లోకల్ రెస్టారెంట్లా ఉంది. ఓకే అని చెప్పుకోవాలి. అండ్ చూస్తున్నారు కదా మా టన్నెల్ ప్రయాణం. అండ్ కంప్లీట్గా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఎందుకంటే టన్నెల్ జర్నీ అనేది చాలామందికి డ్రీమ్లా ఉంటుంది. అండ్ నేను కూడా చాలా టన్నెల్స్ ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ ఈ టన్నెల్ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్. అండ్ మీరు కూడా సైట్స్ వాచ్ చేసినట్టయితే లైట్స్ అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎవ్రీథింగ్ చాలా ప్లాన్డ్గా ఉంది ఈ టన్నెల్ గురించి. అండ్ ఈ టన్నెల్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ టన్నెల్ నేమ్ వచ్చి బెన్హాల్ టన్నెల్. ఇది జమ్మూ టు శ్రీనగర్ జాతీయ రహదారికి ముఖ్యమైన టన్నెల్ అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 8.45 kilometers లెంత్ ఉంటుంది. అండ్ దీన్ని ట్రావెల్ చేయడానికి మినిమం 9 to 10 minutes పడుతుంది. అండ్ ఇక్కడ ఓవర్ స్పీడ్ వెళ్ళడానికి అది లేదండి. ఎందుకనంటే ఒకే రెగ్యులర్ స్పీడ్ మెయింటైన్ చేయాలి ఆల్మోస్ట్. అండ్ వెహికల్స్ ఏమైనా ముందున్నట్టయితే ఇంకా వాళ్ళని ఫాలో అవుతూనే ఉండాలి. అండ్ టన్నెల్ని చూస్తున్నారు కదా, చూస్తున్నంతసేపు లైటింగ్స్, బట్ డెఫినెట్గా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఇవన్నీ చాలా ప్రాపర్గా ప్లాన్ చేశారు. అండ్ ఇన్ కేస్ ఈ టన్నెల్లో ఎప్పుడైనా స్ట్రక్ అయితే ఎలా ఉండబోతుందో అలాంటి థాట్ వచ్చేటప్పటికే మనకు కొంచెం భయం వేస్తుంది. బట్ ఆ టెక్నాలజీని మనం మెచ్చుకోవాలి. ఎందుకనంటే వాళ్ళ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్లానింగ్ అండ్ లైట్స్ అండ్ వెంటిలేషన్కి తగ్గట్టు అన్నీ ప్రాపర్గా ప్లాన్ చేశారు. సో టన్నెల్ ఎక్స్పీరియన్స్ అండ్ టన్నెల్ జర్నీ కూడా చాలా సేఫ్ అనే చెప్పుకోవాలి. మా క్యాబ్ డ్రైవర్తో మేము మాట్లాడేటప్పుడు కొన్ని సేఫ్టీ టిప్స్ చెప్పాడు తను. సో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కానీ సోలో ట్రావెల్ ఆర్ మీ ఓన్ కార్తో ట్రావెల్ చేసేటప్పుడు అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవి బేసిక్ థింగ్స్ అవ్వచ్చు, బట్ నెసరీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే టన్నెల్లో జర్నీ స్టార్ట్ అవ్వకముందే వెహికల్ని బాగా చెక్ చేసుకోండి. ఎందుకంటే వెహికల్ మిడిల్లో స్టక్ అయ్యిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. గాలి తక్కువ ఉండే టన్నెల్స్లో డ్రైవ్ చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ చక్కగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎక్కడైనా వెహికల్ స్టక్ అయినా చాలా ప్రాబ్లం. అలానే వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టు మీ దుస్తుల్ని రెడీ చేసుకోవాలి. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అదేనండి, మీ ఫోన్స్ అండ్ కెమెరాలు బాగా ఛార్జ్ చేసుకోండి. ఎందుకంటే మాలా బ్యూటిఫుల్ అండ్ క్యూట్ వీడియోస్ తీయాలంటే మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది.
వీడియో బిగినింగ్‌లో చెప్పినట్టు ఇదే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అన్నాను కదండీ! ఎందుకనంటే ఈ హోల్ జర్నీ నాకు 6½ అవర్స్ పట్టింది. ఆల్మోస్ట్ 11:30కి నేను లొకేషన్ రీచ్ అయ్యాను. వన్స్ ఈ స్నో చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ బాగా టైర్డ్ అయ్యాను. మీకు గాని ట్రావెలింగ్ సిక్‌నెస్ ఉండేటట్టయితే ఖచ్చితంగా వోల్వో బస్‌లో జమ్మూ టు శ్రీనగర్ వెళ్ళినట్టయితే చాలా సేఫ్ అని చెప్పుకోవాలి. చక్కగా పడుకొని వెళ్ళిపోవచ్చు. అలా కాదు మీరు ఈ టన్నెల్ జర్నీ అండ్ రోడ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలని అంటే డెఫినెట్‌గా క్యాబ్ నేను ప్రిఫర్ చేస్తాను. బట్ ఇట్స్ మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా జమ్మూ టు శ్రీనగర్ టన్నెల్ ప్రయాణం ఒకసారైనా అనుభవించాల్సిందే ఆ ప్రకృతి అందాల కోసం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.